ఏపీడిఎస్సి 2025కి సంబంధించి నిన్న మనకు ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఫలితాలు విడుదల చేసిన తర్వాత టెట్ సవరణలకు 2 రోజుల అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నార్మలైజేషన్లో ఏ షిఫ్ట్లో మార్కులు పెరిగాయి, ఏ షిఫ్ట్లో మార్కులు తగ్గాయి అనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అలాగే మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు తేదీలు ఎప్పుడు. సో మనం చెప్పినట్టే నిన్ననే మనకు రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో ఆ విధంగానే మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టులు కూడా ఎప్పుడు వస్తాయనేది కూడా వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు నిన్న ఒక 9 గంటల వరకు 8:30, 9 o'clock వరకు ఫైనల్ కీస్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో మనం నిన్న వీడియోలోనే మీకు చెప్పడం జరిగింది, ఫైనల్ కీస్ అప్డేట్ చేసిన వెంటనే మనకు రిజల్ట్స్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి. ఆ విధంగానే మనకు ఫలితాలు నిన్న 9 గంటల తర్వాత 9:30 ఆ సమయంలో ఫలితాలను అయితే అఫీషియల్గా వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు మనము స్కోర్ కార్డ్స్ అయితే చూసుకోవచ్చు. మన మార్కులు, ఫైనల్ మార్కులు ఎన్ని, నార్మలైజేషన్ మార్కులు ఎన్ని, ఫైనల్ మార్కులు ఎన్ని అనేది చూసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. సో దానికి అనుగుణంగా మరో వీడియో అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్లో. సో అక్కడ మీకు ఏ డిస్టిక్ వైజ్ చూసుకుంటే మనకు కట్ ఆఫ్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక గూగుల్ ఫామ్ పెట్టి దాంట్లో ఫైనల్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయనేది మాత్రమే తీసుకొని, షిఫ్టులు ఇవి ఏమి తీసుకోము, జస్ట్ ఫైనల్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయనేది మాత్రం తీసుకొని కేటగిరీ తీసుకొని, సో కట్ ఆఫ్లు ఎన్ని ఉంటాయనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ చూసుకుంటే టెట్ సవరణలకు 2 రోజుల సమయం అయితే ఇచ్చారు. సో నార్మలైజేషన్ ఏ షిఫ్ట్ పెరిగాయనేది కూడా నేను చెప్తాను. సో మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టులు తేదీలు కూడా చెప్తాను. మనకు డిఎస్సి కన్వీనర్ గారు ప్రకటనలు ఫస్ట్ చూసుకుందాము. మెగా డిఎస్సి తుది మార్కులు విడుదల, టెట్ మార్కులపై అభ్యంతరాలకు అవకాశం, సవరించుకునేందుకు 2 రోజుల సమయం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది మార్కులను. డిఎస్సి పరీక్ష నార్మలైజేషన్ మార్కులు, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి ప్రకటించింది. అభ్యర్థులు ఏపీడిఎస్సి వెబ్సైట్ లాగిన్ అయ్యి మార్కులు అయితే చూసుకోవచ్చు. సో మీ లాగిన్లో మార్కులు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. టెట్ మార్కులపై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే అక్కడే తమ వాస్తవ మార్కులను అప్డేట్ చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది. సో ఇది 2 రోజులు ఇచ్చింది. అంటే ఈరోజు, రేపు 12, 13 అభ్యర్థులు తెలియజేసే వివరాలను డేటాబేస్లో మరోసారి పరిశీలించి పొరపాటు జరిగి ఉంటే టెట్ మార్కులను సవరించి దాని ఆధారంగా తుది మార్కులు మళ్ళీ ఇస్తారు. సో ఈరోజు, రేపు అప్డేట్ చేసేసాక సో ఏదైనా కరెక్షన్స్ చేసుకున్న వాళ్ళవి 14th మనకు ఒకసారి చెక్ చేసి, సో అదే రోజు మనకు ఫైనల్ మార్కులు కూడా మళ్ళీ ఇంకోసారి, అంటే ఎవరైతే అభ్యర్థులు టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ తప్పుగా పెట్టినా, టెట్ మార్కులు తప్పుగా పెట్టినా, సో ఆ మార్క్స్ అనేది కరెక్షన్ చేసి ఆ రోజు మనకు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది. టెట్ మార్కులను అప్డేట్ చేసుకుని 2 రోజులు అవకాశం ఇస్తున్నారు, డిఎస్సి కన్వీనర్ చెప్పారు అని చెప్పి రావడం జరిగింది. డిఎస్సి ఫైనల్ కీలో అనేక పొరపాట్లు వచ్చాయి. సాధారణంగా ప్రాథమిక కీలో పొరపాట్లు ఉంటే అభ్యంతరాల ఆధారంగా మార్పులు చేస్తారు. కానీ ఈసారి తుది కీలోనే పలు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా వచ్చాయి. వాటిపైన అభ్యంతరాలు సవరించిన తుదికి విడుదల చేశారు. వాటి ఆధారంగా ఇప్పుడు తుది మార్కులు వెల్లడించారు. టెట్ మార్కులపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సవరించిన తుది మార్కులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా జాబితాను అయితే ప్రకటిస్తారు. ఆయా జిల్లాల్లో పోస్టులు, రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు ప్రకటిస్తారు. కాగా ఇవి మార్కులు మాత్రమే అని, వీటి ఆధారంగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పలేమని అధికారులు తెలిపారు. సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది, డిఎస్సి ఫలితాలు విడుదల అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశారు, 2 రోజులు మాత్రం 13వ తేదీ వరకు ఏదైతే టెట్ ఈ అవకాశం, అంటే ఇక్కడ చూసుకోవచ్చు వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి టెట్ వివరాలు సెర్చ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినట్లు కన్వీనర్ తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంటే రేపటి వరకు మాత్రమే మనకు ఈ ఫలితాలు చూసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ ఏపీడిఎస్సి వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి ఇంకా ఎవరైనా మీ మార్కులు చూసుకోకపోతే మీ మార్కులు అయితే చూసుకోండి. సో అలాగే ఇంకో విషయం కూడా ఇక్కడ ఉంది, పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను, స్కోర్ కార్డులను పొందవచ్చని, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వివరాలు అందిన తర్వాత తుది ఎంపిక జాబితా, సెలక్షన్ లిస్ట్ ప్రకటిస్తామని వివరించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది అని చెప్పి రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది అన్నట్టు మనకి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. సాక్షి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ వేశారు. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే టెట్ సవరణలకు 2 రోజుల అవకాశం. ఈరోజు, రేపు లోపల టెట్ సవరణలు చేసుకోవచ్చు. మనకు 14వ తేదీ టెట్ సవరణలు చేసేసి
ఎవరైతే కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళ మార్క్స్ని మనకు 14వ తేదీ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ దాకా మనం పక్కన పెట్టేస్తే నార్మలైజేషన్లో ఏ షిఫ్ట్లో మార్కులు పెరిగాయి అనేది ఒకసారి చూసుకుందాము. సో మనకి ఎక్కువ మార్కులు పెరిగిన షిఫ్ట్స్ ఒకసారి పరిశీలిస్తే, సో ఫస్ట్ అందరూ చెప్పినట్టే 13th షిఫ్ట్ టఫ్. సో 13th షిఫ్ట్ ఎందుకు టఫ్ వచ్చింది అంటే, పేపర్ టఫ్నెస్ ఒక పక్కన పెట్టుకుంటే ఫస్ట్ షిఫ్ట్ కాబట్టి సో చాలామంది అభ్యర్థులు టెన్షన్లోనే ఎగ్జామ్ అనేది సరిగ్గా రాయలేదు. సో వాళ్ళకి పేపర్ ఎలా వస్తుందో తెలియదు. అది కాకుండా ఈసారి ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది కాబట్టి సో చాలామంది కష్టంగా అనిపించింది. సో పేపర్ కూడా కొంచెం టఫ్నెస్ రావడంతో అభ్యర్థులు సరిగ్గా రాయలేదు. కాబట్టి ఈ షిఫ్ట్లో చూసుకుంటే నార్మలైజేషన్ మార్క్స్ 4 to 4.5 ఈ మధ్య పెరగడం జరిగింది. 4 నుండి 4.5 వరకు అందరికీ ఒకేలా మార్కులు అనేది పెరగవు. యావరేజ్ మార్క్స్, యావరేజ్ ఏదైతే డిఎస్సిలో మార్క్స్ అంటే 40 to 50 ఉండే వాళ్ళకు మార్కులు అనేది బాగా పెరుగుతాయి, దానికన్నా తగ్గినా తగ్గిపోతాయి. సో ఏదైతే మనకు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తగ్గుతాయి, ఓకేనా, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా మార్కులు తగ్గుతాయి. సో మనకు అది గుర్తుపెట్టుకోవాలి, అందరికీ ఒకేలాగా మార్కులు అనేది పెరగవు. సో 13th షిఫ్ట్ వాళ్ళకు 4 నుండి 4.5 వరకు పెరిగాయి. అలాగే 18th మార్నింగ్ వాళ్ళకు 4 to 4.5 వరకు, అంటే 4.2 వరకు, 4 to 4.2 వరకు వీళ్ళకి కూడా పెరిగాయి. అంటే 4 మార్కులు అనేది 18th మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి కూడా పెరిగాయి. సో కొంతమంది 5 మార్కులు, 6 మార్కులు, 8 మార్కులు పెరిగాయి అంటున్నారు. అలా జరగలేదండి, కేవలం 4 నుండి 4.5 మార్కు వరకు మాత్రమే పెరిగాయి. సో అందులో ముఖ్యంగా 13 ఆఫ్టర్నూన్ షిఫ్టు, 18th మార్నింగ్ షిఫ్టు, అలాగే జూలై 1కి సంబంధించి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనుకుంటాను. సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకు ఒక 4 మార్క్స్ వరకు పెరిగాయి. కొంతమంది మాకు 4 మార్క్స్ పెరగలేదు, 2 మార్కులే పెరిగాయి, లేకపోతే 1 మార్కే పెరిగింది, ఇలా కూడా అంటున్నారు. సో అది మనకు యావరేజ్ మార్క్స్ మీకు వచ్చిన తక్కువ మార్కుల ఆధారంగా పెరిగి ఉంటాయి. సో అది ఫార్ములా ప్రకారం పెరిగి ఉంటాయి, అది ఒకసారి చూసుకోవాల్సిందే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ షిఫ్ట్ అనుకుంటాను, ఫస్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనుకుంటా. సో ఫస్ట్కి సంబంధించిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఒక 4 మార్కుల వరకు పెరిగాయి. సో ఈ 3 షిఫ్టుల్లోనే మనకు మార్కులు అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. సో మిగిలిన షిఫ్ట్ల పరిస్థితి ఏంటంటే, జూలై 2కి సంబంధించి 1 or 2 మార్క్స్ మాత్రమే పెరిగాయి, 1 or 2 మార్క్స్ మాత్రమే పెరిగాయి. సో మార్కులు పెరిగిన దాని గురించి పక్కన పెట్టేస్తే 17th షిఫ్ట్లో చూసుకుంటే అందరికీ మార్కులు తగ్గాయి. 17th షిఫ్ట్లో చూసుకుంటే 0.5 మార్క్స్ నుండి 3 మార్క్స్ వరకు తగ్గాయి. 17th మనకు పెరిగిన షిఫ్ట్లు 3 అండి. ఎక్కువ పెరిగిన షిఫ్ట్లు 13, 18 మార్నింగు, 1 ఆఫ్టర్నూన్ అనుకుంటా. సో ఈ 3 షిఫ్టుల్లో మార్కులు పెరిగితే ఎక్కువ మార్కులు. 2nd జూలై మార్నింగ్ షిఫ్ట్లో ఒక 2 మార్కుల వరకు పెరిగాయి. సో ఈ మార్కులు పెరిగింది పక్కన పెడితే 17వ తేదీ చూసుకుంటే మార్కులు తగ్గాయి, 17వ తేదీ మార్కులు తగ్గాయి. నెక్స్ట్ చూసుకుంటే 18 ఆఫ్టర్నూన్ మార్కులు తగ్గాయి, అంటే స్లైట్లీ తగ్గాయి, ఏం పెద్దగా తగ్గలేదు, 0.5 మార్క్స్ వరకు తగ్గాయి. తర్వాత 19th వాళ్ళకు తగ్గాయి, 19th వాళ్ళకు ఒక షిఫ్ట్లో మాత్రం పాయింట్స్లో మార్కులు పెరిగాయి, ఒక షిఫ్ట్లో మాత్రం పాయింట్స్లో మార్కులు తగ్గాయి. సో మాకు ఇంకా ఎక్కువ పెరిగాయి, మాకు ఇంకా అది ఎక్కువ తగ్గాయి అని చెప్పి అభ్యర్థులు అనొచ్చు. సో అది మనకు నార్మలైజేషన్ ఏదైతే ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. యావరేజ్ వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏ షిఫ్ట్ అయినా కూడా యావరేజ్ వాళ్ళకు, పెరిగిన వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే యావరేజ్ వాళ్ళకు ఏ షిఫ్ట్ అయినా ప్రాబ్లం లేదు. కానీ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు, ఎక్కువ మార్కులు వచ్చిన వరకు మార్కులు తగ్గిన షిఫ్టుల్లో మార్కులు తగ్గింటాయి. ఓకే, సో ఇది ఏ షిఫ్టుల్లో మార్కులు పెరిగాయి అనే దాని గురించి. నెక్స్ట్ మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ పరిస్థితి ఏంటి? సో మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ పరిస్థితులు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో ఆల్రెడీ మనము నార్మలైజేషన్ మార్క్స్ మెమోలు ఎప్పుడు వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారమే రావడం జరిగింది. సో దాని ప్రకారమే మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. మనం ఒక వీడియో చేశాము, చాలా రోజులు ఎక్కడ వేచి ఉండట్లేదు, ఈ కోర్టు కేసులు అవన్నీ మనకు సంబంధం లేదు, మార్కులు విడుదల చేసేస్తారు అని చెప్పి. సో ఆ విధంగానే విడుదల చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు 12వ తేదీ కోర్టు కేసు ఉంది కాబట్టి ఏదైనా చిన్న కారణాలతో ఏదైనా స్టే విధిస్తారేమో అని చెప్పి ఇంకా తొందరగా మనకు ఫలితాలను నిన్ననే రిలీజ్ చేశారు అనిపిస్తోంది, అదొకటి.
ఇప్పుడు పరిస్థితి ఏంటి? సో ఆ నార్మలైజేషన్ కేసు పెద్ద విషయం కాదు. ఇప్పుడు మార్కులు కూడా విడుదల చేసేసారు కాబట్టి సో మేము ఫలితాలు కూడా విడుదల చేసాము. ఆల్రెడీ నార్మలైజేషన్ ఫార్ములా అనేది నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాము అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. సో కోర్టు కేసు పెద్ద విషయం కాదు, అది కొట్టేస్తారు. దాని గురించి పక్కన పెట్టేస్తే సో మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు ఎప్పుడు వస్తాయి? టెట్ సవరణలకు 2 రోజులు ఇచ్చారు కాబట్టి 13 వరకు అవకాశం ఉంది కాబట్టి సో ఫైనల్ ఏదైతే టెట్ సవరణలు చేసుకున్న మార్కులు అనేది 14వ తేదీ వచ్చేస్తాయి. 14వ తేదీ వచ్చేసిన తర్వాత 14వ తేదీనే మనకు జిల్లాల వారీగా మెరిట్ లిస్టులు అది జస్ట్ 1 క్లిక్లో రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ 14వ తేదీనే మనకు మెరిట్ లిస్టు రిలీజ్ చేసేసారంటే ఒక 4 to 5 days 6 days అనేది సమయం ఇచ్చి మనకు 20th లోపల సెలక్షన్ లిస్టు రిలీజ్ చేయాలి. అది డిఈఓలు రెడీ చేస్తారు కాబట్టి సెలక్షన్ లిస్టు వాళ్ళకు ఒక అట్లీస్ట్ 1 వీక్ అయినా టైం ఇవ్వాలి కాబట్టి మనకు 14th మార్నింగ్ ఎవరైతే ఈ టెట్ మార్కులు కరెక్షన్స్ చేసుకున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా పరిశీలించేసి, అది కొంతమంది అభ్యర్థులే ఉంటారు కాబట్టి పరిశీలించేసి మనకు 14వ తేదీ నైట్కి మెరిట్ లిస్ట్ ఇచ్చేశారు అంటే సో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేసి సెలక్షన్ లిస్టుల కోసం ఏదైతే డిఈఓలు ఉంటారో వాళ్ళకు ఒక 6 days 5 days అవకాశం ఇచ్చేసి 20th లోపల ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అయితే అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. దాని తర్వాత మనకు వితిన్ 5 to 6 days డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి టైం ఇచ్చి ఈ మంత్ ఎండ్ లోపల ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. లేదు మనకు 14వ తేదీ మెరిట్ లిస్ట్ అనేది విడుదల కాలేదు, జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ 14వ తేదీ రిలీజ్ కాలేదు అంటే మాత్రం మనకు 15, 16, 17 ఈ 3 రోజులు సెలవులు ఉన్నాయి. 15th ఆగస్ట్ 15th, 16th కృష్ణాష్టమి, 17th సండే ఈ 3 రోజులు పక్కన పెట్టేస్తే 18వ తేదీ ఖచ్చితంగా 100% మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. 100% మనకు 18th మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు జిల్లాల వారీగా. మెరిట్ లిస్ట్ విడుదలైనాక డిఈఓలకు తక్కువ సమయం ఇచ్చి మనకు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసేయమని చెప్పి అవకాశాలు అయితే ఇస్తారు. సెలక్షన్ లిస్ట్ రెడీ చేయమని చెప్పి సో సెలక్షన్ లిస్ట్ రెడీ చేసుకున్నాక డాక్యుమెంట్స్ పరిశీలించి టోటల్ ప్రాసెస్ని ఎట్టి పరిస్థితిలో ఈ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తారు. ఓకే, మనకిప్పుడు ఈ కట్ ఆఫ్ మార్కులు చూసుకోవడానికి, సెలక్షన్ లిస్ట్ చూసుకోవడానికి ఇంకా 1 వీక్ సమయం పట్టేటట్లుంది కాబట్టి సో అభ్యర్థులు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఫైనల్ మార్కులు ఏవైతే వచ్చాయో వాటిని ఆధారంగా మనము సర్వే నిర్వహిస్తున్నాము. సర్వేకి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. ఆ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. పార్టిసిపేట్ చేసి మార్క్స్ అనేది ఎన్రోల్ చేయండి. ఎన్ని మార్కులకు ఏ జిల్లాలో వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా చూసుకుందాం. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.